అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మీకోసం పితృపక్షానికి సంబంధించిన ఒక మహోన్నతమైన దివ్యమైన కథను తీసుకువచ్చాము. ఈ పవిత్రమైన కథను కేవలం వినడం ద్వారానే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఏ మనిషి చెవుల్లోకి ఈ కథ పడితే అతని కోట్లాది పాపాలు నాశనమవుతాయి మరియు అతనికి అపారమైన ధన సంపదలు, సుఖాలు, సమృద్ధి లభిస్తాయి. ఈ అద్భుతమైన కథను స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు పక్షిరాజు గరుడునికి చెప్పారు. కాబట్టి మనమంతా శ్రద్ధతో మనస్సును ఏకాగ్రం చేసి విందాం ఈ పితృపక్షానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను. స్నేహితులారా, ఈ కథ చాలా పురాతన కాలానికి సంబంధించింది. ఒకసారి పక్షుల రాజు అయిన గరుడుని మనస్సులో పితృపక్షం గురించి గాజమైన ఆసక్తి, జిజ్ఞాస పుట్టింది. ఈ జిజ్ఞాసకు సమాధానం పొందడానికి గరుడు ద్వారకకు చేరుకున్నాడు మరియు భగవాన్ శ్రీకృష్ణుని ముందు వినమ్రంగా ప్రణామం చేసి నిలబడ్డాడు. భగవాన్ శ్రీకృష్ణుడు గరుడునికి స్నేహపూర్వకంగా తన సమీపంలో కూర్చోమని సంజ్ఞ చేశారు. గరుడు చేతులు జోడించి విన్నవించాడు. హే ప్రభూ, నాకు ఒక సందేహముంది. దయచేసి చెప్పండి. పితృపక్షంలో మనుషులు పితరులను పూజిస్తే వారికి ఏమి ఫలితం లభిస్తుంది? ఈ పవిత్ర రోజుల్లో పితరులను సంతోషపరచడానికి ఏమేమి ఉపాయాలు చేయాలి? భగవాన్ శ్రీకృష్ణుడు గరుడుని వైపు చూసి చిరునవ్వుతో చూశారు మరియు చెప్పారు. హే గరుడా, నువ్వు అత్యంత ఉత్తమమైన ప్రశ్న అడిగావు. నిజానికి నీ ప్రశ్నలో మొత్తం మానవజాతి కళ్యాణం దాగ ఉంది. ఎవరైతే శ్రద్ధతో పితరులను సంతుష్టులను చేస్తాడో అతని అన్ని దున్హకాలు, దోషాలు స్వయంగా తొలగిపోతాయి. పితరులను పూజించడం ద్వారా మనిషికి తన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ సందర్భంలో ఒక పురాతన కథ ప్రచారంలో ఉంది. దాన్ని నేను ఈరోజు నీకు చెబుతాను. దీన్ని శ్రద్ధగా విను. ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఈ కథను వింటాడో, చెబుతాడో అతని అన్ని పితృదోషాలు నాశనమవుతాయి మరియు అతనిపై సదా పితరుల కృప ఉంటుంది. గరుడు ఉత్సాహంగా చెప్పాడు. హే ప్రభూ, మీ పవిత్రమైన నోటి నుండి ఈ మంగళకరమైన కథను వినడానికి నేను చాలా ఆతురతగా ఉన్నాను. దయచేసి వివరంగా ఈ కథను చెప్పండి. నేను తప్పకుండా ఈ పుణ్యకథను అందరికీ చెబుతాను. శ్రీకృష్ణుడు చెప్పారు. హే గరుడా, చాలా కాలం క్రితం జరిగిన సంగతి. పురాతన కాలంలో రుచి అనే ఒక పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు. రాజు రుచి ఒకరోజు సంసారంలోని అన్ని మాయామోహాలను వదిలేసి తన రాజ్యాన్ని, ధనాన్ని, సంపదలను, అన్ని సంసార సుఖాలను త్యజించాలని నిర్ణయించుకున్నాడు. అతను రాజపాటాన్ని వదిలేసి వైరాగ్యాన్ని ధరించి నిర్మోహిగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్వి జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. రాజు రుచి ఇంటిని, కుటుంబాన్ని వదిలేసి అడవిలో సాధువులా తిరగడం ప్రారంభించాడు. అతను రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే తక్కువ భోజనం చేసేవాడు. మిగిలిన సమయంలో ప్రభు చింతనలో, తపస్సులో మునిగిపోయేవాడు. రాజు రుచి యొక్క ఈ కఠినమైన త్యాగపూరిత జీవితాన్ని చూసి అతని పితరులు